బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. తెలుగు జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య అందరికీ షాక్ ఇచ్చింది. యాక్టివ్గా కనిపించే ఆమె బలవన్మరణానికి పాల్పడటం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చనే అంశంపై చాలా వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో లుంగీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు, జర్నలిస్ట్ సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైన తెలంగాణ వాదం మీద యాక్టివ్ గా ఉండే ఆమె ధైర్యం ఎక్కువగా ఉన్న పేరుంది. అలాంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవటం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో స్వేచ్ఛకి సంబంధించిన ఒక పోస్ట్, అంటే ఆమె రీసెంట్గా ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఒక్కసారి దాన్ని చూద్దాము. అంటే ఆవిడ ఎంతో భావోద్వేగంతో, ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అనేది ఈ పోస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎదురు చూస్తోంది, ఎద బరువు మోస్తోంది, అలసిపోతోంది, అలిగిపోతుంది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతోంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి అసలే పోకు, వెళ్ళిపోయిన అలతో బయటి కాలం కరిగిపోయింది. నువ్వు లేకుండా పోతే బల్లున పరిగెత్తుకొచ్చి నీ అడుగులు చెరిపేసి నువ్వెవరో ఎవరికీ ఎప్పటికీ తెలియనట్లు జీవన్మరణాలను కలిపి అందుకోలేని తీరంలో బందీ చేస్తుంది. పుట్టడము చావటము స్పృశించలేని వ్యధలో నిన్ను మరచిన నేను కాలం లోపలి కాలంలో నిదురుస్తూనే ఉంటాను. నిన్నెప్పటికీ పూర్తిగా మరచివేయబడి ఉంటాను. అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు. చూసారా ఎంత బాగా, అంటే ఆవిడ ఒక యాంకర్గానే కాదు, తెలంగాణకి సంబంధించి ఒక ధైర్యమున్న మహిళగానే కాదు, రచయితగా కూడా ఎంత భావోద్వేగానికి గురై, అంటే ఎంత అర్థవంతమైన పదాలని ముందే. యాక్చువల్గా ఆమె ఖచ్చితంగా సూసైడ్ అయితే కాదు ఇది. దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ పరిచయం ఉన్న మీడియా సర్కిల్స్లో ఆవిడతోని కలిసి పనిచేసిన సహోద్యోగులు చెప్తున్న వాదన ఏంటంటే ఆవిడ చాలా స్ట్రాంగ్ ఉమెన్, ఖచ్చితంగా సూసైడ్ అయితే కాదు. దీని మీద పలు అనుమానాలు అయితే పలువురు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమె మరణానికి సంబంధించి అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.